పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి బయలుదేరడానికి ముందే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తీవ్ర వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. 420 ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డిని పట్టరాని కోపంతో జగన్మోహన్ రెడ్డి చెంప పగలగొట్టినట్టుగా తెలుస్తా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ పోగానే విజయసాయిరెడ్డి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వాళ్ళకి గొడవ ఎందుకు జరిగిందనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే 420 జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డి ఏమీ తక్కువ కాదు. జగన్మోహన్ రెడ్డి A1 అయితే విజయసాయిరెడ్డి A2. రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన ఈ దౌర్భాగ్యుడు పునీతుడైపోడు, వీడి జీవితం తెల్ల కాగితం అయిపోదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి తప్పుడు పనికి బాధ్యత విజయసాయిరెడ్డిదే. ప్రతి దోపిడీకి, ప్రతి అరాచకానికి, ప్రతి అవినీతికి విజయసాయిరెడ్డి మాత్రమే సహకరించాడు. అందుకే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడని అర్థమైనటువంటి విజయసాయిరెడ్డి తన జైలు జీవితం తప్పించుకోవడం కోసం ఈ వృద్ధ జీవితంలో, ఈ ముసలి జీవితంలో 70 సంవత్సరాలకి దగ్గరకు వచ్చినటువంటి ఈ దశలో జైలుకు పోయి సాధించేది ఏముంటుంది? ఇకనే సాధించడానికి ఏముంది? అక్రమ సంపాదన వేల కోట్లకు విస్తరించింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల ఆస్తులు విజయసాయిరెడ్డి అక్రమంగా దోచుకున్నట్టుగా ఒక వాస్తవమైనటువంటి లిస్టు కూడా ఉన్నది, వాళ్ళ సర్క్యులేట్ అవుతున్నది. అయితే ఈ అంశాలకు సంబంధించి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. లండన్కి వెళ్లే ముందు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసినటువంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని ఆపేటువంటి ప్రయత్నం కూడా ఎవరూ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి A1 అయితే ఈ విజయసాయిరెడ్డి A2. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నెంబర్ 1 అయితే ఇతను నెంబర్ 2గా ఉండేవాడు. సరే, ఆ తర్వాత భారతిరెడ్డి గారితో విభేదాల నేపథ్యంలో ఇతను PKC సకల శాఖ మంత్రిగా పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చి పెట్టారు. అదే విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డికి గ్యాప్ కారణమైంది. విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉంటే అక్కడి నుంచి పీకి పడేసి ఖాళీగా పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో విజయసాయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దౌర్భాగ్యుడు విశాఖపట్నం చుట్టుపక్కల, విజయనగరం, అనకాపల్లి చుట్టుపక్కల అంతా కూడా వేలాది ఎకరాలు దోచుకొని వేలాది కోట్ల రూపాయల అక్రమ సంపాదనకి వీడు పాల్పట్టడంతో దాంట్లో వాటా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి భారతిరెడ్డి విజయసాయిరెడ్డిని కట్ చేపించడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఆడిటర్, మన దగ్గర లెక్కలు చూసేటోడు. ఓకే, 1 కోటి రూపాయలు సంపాదిస్తే 90-95 లక్షలు మనకు కొట్టాలి, 5 లక్షలు వాడు మిగిలించుకోవాలి. అంతేగాని మొత్తం వాడే దోచుకుంటా ఉన్నాడు. ఎందుకు విజయసాయిరెడ్డికి ఆ అహంకారం అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడంటే, జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడంటే దాంట్లో నా పాత్ర కూడా ఉంది కదా అనేటువంటి అహంకారంతో విజయసాయిరెడ్డి ఈ విధంగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీకి వచ్చినటువంటి మొట్టమొదటి రాజ్యసభ సీటు విజయసాయిరెడ్డికి ఇచ్చాడు. 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి రాజ్యసభకి ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటే అప్పటి వరకు ఏ రాజకీయ అనుభవం లేనటువంటి, ఏ రాజకీయాల్లో చేయనటువంటి, ప్రత్యక్షంగా ప్రజలతో సంబంధం లేనటువంటి, కేవలం జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సహకరించినటువంటి చరిత్ర ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని తీసుకొచ్చి అప్పట్లో రాజారెడ్డి దొంగ లెక్కల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి అక్రమ సంపాదన దాకా, జగన్మోహన్ రెడ్డి దోపిడీ దాకా అన్నిటికీ దొంగ లెక్కలు రాసి వాళ్ళు వేలాది లక్షలాది కోట్లు సంపాదించడానికి సహకరించాడు. కాబట్టి వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా జైలు జీవితం గడిపాడు. కాబట్టి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గుట్టుమట్లు బయట పెడితే, అప్రూవర్గా మారిపోతే జగన్ జీవితం శాశ్వతంగా జైలుపోలు. కాబట్టి విజయసాయిరెడ్డికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారని చెవులు కొరుక్కునేవాళ్ళు. అయితే నువ్వు ఉత్తరాంధ్ర వేదికగా వేలాది కోట్ల రూపాయలు దోచుకున్నావు. ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉంది, కాస్తో తీసుకో పార్టీ రన్నింగ్ కోసం నువ్వు నీ డబ్బు తీయాలని విజయసాయిరెడ్డికి చెప్పినప్పుడు, నేను 1000 కోట్లే సంపాదించా, నువ్వు లక్షల కోట్లు సంపాదించావే, దాంట్లో నుంచి తీలేవా? ఇప్పుడు నా డబ్బు ఎందుకు తీయాలి? పార్టీ నీది, ముఖ్యమంత్రి అయ్యేది నువ్వు, నీ వల్ల నేను కూడా జైలు పాలయ్యాను. నీకెంత హక్కు ఉందో నాకెంత హక్కు ఉందో దోచుకోవటంలో. నువ్వు దోసుకోగలిగింది నువ్వు దోసుకున్నావు, నేను దోసుకోగలిగింది నేను దోసుకున్నాను. ఎంత మాత్రానికి నేను దోసుకున్న దాంట్లో నుంచి మళ్ళీ తిరిగి పార్టీకి ఖర్చు పెట్టమంటే నేనెందుకు పెట్టాలి? పైగా నువ్వా 53 ఏళ్ళు, ఓకే, నాకంటే ఒక వయసు చిన్నోడివి, నేనా పూర్తి ముసలివాడిని, దాదాపు 70కి దగ్గర పడ్డా, 65 70 దాకా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక నేను సంపాదించేది లేదు. కాబట్టి నాకు అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయని చెప్పి విజయసాయిరెడ్డి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. సరే, శాంతితో విభేదాలు, శాంతితో బెట్ట, దానికి సంబంధించినటువంటి DNA అనేటువంటి చరిత్ర, ఇవన్నీ కూడా నలుగుతూ ఉన్నావు ఒకవైపు. అది బయటకు వస్తే గతంలో ND తివారీ మాదిరిగా విజయసాయిరెడ్డి కూడా ఆస్తుల్లో తన దత్తత పుత్రికతో పాటు ఇప్పుడు ఈ శాంతితో, అంటే మనకు తెలియదు, వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా జీవితంలో ఈ దౌర్భాగ్యుడు ఉన్నాడు కాబట్టి, ప్రజా సంపద దోచుకున్నాడు కాబట్టి, బహిరంగంగా శాంతి భర్త ఆరోపణలు చేశాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నాకు అవసరమైనటువంటిది, నాకు తెలియనటువంటి సబ్జెక్ట్ అది. బట్
శాంతి భర్త మాట అనటం జరిగింది. కాబట్టి టెస్ట్ చేపిస్తే తప్పే ఉంది. సరే, టెస్ట్ చేపిస్తే ఈ ఆస్తిలో నుంచి, ఈ దోచుకున్నటువంటి ఆస్తిలో నుంచి వాటా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా విజయసాయి రెడ్డికి ఏర్పడుతుంది. అది వేరే విషయం, అది వేరే సబ్జెక్ట్, అది వాళ్ళ సొంత సబ్జెక్ట్. అది అయితే నేనెందుకు ఇవ్వాలి అని చెప్పి విజయసాయి రెడ్డి అడ్డం తిరగడంతో ఇవ్వాల్సిందే, నువ్వెంత దోచుకున్నావంటే కారణం నేను నా తండ్రి అధికారంలో ఉండబట్టి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక దశలో వాళ్ళిద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి పోయినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చెంప మీద కూడా పెళ్ళుమని కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. తనకంటే 15 సంవత్సరాలు చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి చెంప పగల కొట్టడంతో విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను ఇక ఈ పార్టీలో ఉండజాలననేటువంటి మాట అక్కడే అంటే ఒకవేళ బాబాయిని వేసేస్తాడేమో అని కాముగా ఉండి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయిన తర్వాత తాపీగా ఇప్పుడు ప్రాణాలు సేఫ్ అనుకున్న తర్వాత ఆస్తులు గీస్తులు అన్నీ చెక్కబెట్టుకొని ఇప్పుడు రాజీనామా చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.